ఇక మొన్న రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి అయినాక షురూ చేసిన ప్రజా దర్బారు అదేనుల్లా ఇప్పుడు ప్రజావాణి అని మార్చిరు కదా. దాని కొరకు పబ్లిక్ అలా బాధలు చెప్పుకోనికే బగ్గొస్తురు కదా. గట్లనే గిప్పుడు సుత ఎంత పబ్లిక్ వచ్చిరో చూడుర్రి. కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన ప్రజావాణి కార్యక్రమానికి మస్తు వస్తుర్రబ్బా జనాలు. ఇక ప్రజా దర్బార్ను ప్రజావాణి చేసి వారంలో ప్రతి మంగళవారం శుక్రవారం 2 దినాలే పెట్టి ఉదయాల 10 గంటలకు షురూ చేసి 1 గంట వరకు జనాల అర్జీలు తీసుకున్నతోనే ప్రజాభవన్ కాడ తెల్లారంగానే వచ్చి లైన్లో నిలబడుతుర్రు జనాలు. ఇక ఆ లైన్ బేగంపేటకి వెళ్లి పంజాగుట్ట దాకా పేరుకపోయింది ఇవాళ. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యి ఫుల్ తక్లీఫ్ అయింది పబ్లిక్. ఇక మంత్రులు అధికారులు వచ్చి జనాల దగ్గరికి వెళ్లి తీసుకున్న అర్జీలల్లో ఎక్కువ శాతం భూ సమస్యలు కొత్త పెన్షన్లే ఉన్నాయట. 1987 డిగ్రీ ఉంది. ఆ డిగ్రీ నుంచి మాకు పాస్బుక్లు వచ్చేది ఉండే మా నాయనకు. దాంట్లో ప్రొసీడింగ్ 14 ఎకరాల 37 గుంటలు అయింది. ఇంకోటి కోర్టు ల్యాండ్ ఉండే, అది 1 ఎకరం 2 గుంటలు వచ్చింది. మిగతా భూమి 1 ఎకరం 38 గుంటల భూమి పెండింగ్ ఉంది. సీసీఎల్ ఇక్కడ మొత్తం తిరిగినా కూడా ఎక్కడ మాకు పనులు కాలే, మొత్తం పెండింగ్ ఉండరు. అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ పోమ్మంటారు, ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ పోమ్మంటారు. అయితే మాకు పోలీస్ కానిస్టేబుల్ లిస్ట్లో జీవో నెంబర్ 46 వల్ల జాబ్లు అనేటివి క్యాన్సిల్ అయినాయి. ఎందుకంటే ఇప్పుడు జీవో నెంబర్ 46 వల్ల జనాభా ప్రాతిపదికన సెలక్షన్స్ ఇవ్వాలని చెప్పినారు. జనాభా సెలక్షన్ వల్ల ఇప్పుడు హైదరాబాద్ రూరల్ ఏరియాలో ఇక్కడ జనాభా ఎక్కువ ఉన్నారు. మా పల్లెటూరు ఎప్పుడైనా రూరల్ ఏరియాలో కష్టపడే వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళందరూ పట్టణాల్లో ఉంటారా మేడం, గ్రామాల్లో వ్యవసాయం చేసుకుంటారు. సో గ్రామాల్లో ఉన్న వారికి అన్యాయం చేసి పోలీస్ కానిస్టేబుల్ అనేది చాలా అన్యాయం చేసినారు. ఇంతకు ముందు అయితే ఇక్కడ వచ్చి మన సమస్యలు అనేది ఇక్కడ చెప్పుకోవడానికి వీలు ఉండేది. ఎంతసేపు నుండి మనం లోకల్లో కలిసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సీఎం సార్ వాళ్ళకి అడిగి మాకు ఈ 46ని రద్దు చేసి డైరెక్ట్ ముఖాముఖి అనమాట అడుగుదామని వచ్చినాము. మొత్తం తెలంగాణ నుంచి ఆదిలాబాద్, కొడంగల్, తాండూర్, నారాయణపేట నుంచి వచ్చినాం. మనకు 2017 డిఎస్సీలో ఉర్దూ మీడియంకి 900 పోస్ట్ వచ్చింది. ఆ దాంట్లో 535 పోస్ట్ ఇంకా మిగిలింది ఉంది. కేసీఆర్ సార్ అసెంబ్లీ సాక్ష్యంగా చెప్పినారు, ఈ ఉర్దూ మీడియం పోస్ట్ కి టాప్ ప్రియారిటీగా 900 పోస్ట్ మొత్తం ఫిలప్ చేస్తాను అన్నారు. కానీ 300 పోస్టే మాత్రమే ఫిలప్ అయింది. మిగిలిన పోస్ట్ అట్లే ఉంది. మనం ఈ మిగిలిన పోస్ట్ కి మనము వచ్చినాం, ఎన్నోసార్లు వచ్చినాం. కానీ మనకు ఇక్కడే పోలీస్ వాళ్ళు ఆగి మనకు జైలుకి తీసుకుపోయినారు. మనం ఎంతో ప్రయత్నం చేసినాం, మొత్తం మంత్రులతో కలిసినాం, కానీ మా పని కాలేదు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఏమైందంటే మనకు ఈ పని అవుతుందని. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ముళ్ళ కంచెలు వేసేసి మా సమస్యలు చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా బయటికి వెళ్ళి తోలిచ్చేది. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఆ ముళ్ళ కంచెలను పక్కకు తోసేసి మాకు మంచి స్వేచ్ఛను కల్పించారు. సార్ వాళ్ళు చూసి మమ్మల్ని పాపని చూసి మాకు పింఛను కావాలని పింఛను ఇప్పటి వరకు 5 సంవత్సరాల నుండి ఈ పాపకు రావట్లేదు. వికలాంగు, మాకు 2 పిల్లలు, మా వైపు, నేను, అమ్మాయి అబ్బాయి. కాబట్టి మాకు సార్ న్యాయం చేయాలని మేము ఇంత దూరం వచ్చాం, భద్రాచలం నుంచి ఇక్కడికి హైదరాబాద్ వచ్చాం.